చెయ్యి ఏ గోలైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరకో వెయ్యి. నా పేరు శిల్పి శాంతి కుమార్ అంటారనమాట. ఈ ఏరియాలో ఏ శిల్పం చెక్కాలన్నా ఫేమస్ నేనే. అందుకే ఈ రోజు మీకు నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని పరిచయం చేయబోతున్నాను. 2 సంవత్సరాల నుంచి నా ఉలితో కాకుండా ఊపిరితో చెక్కిన ఒక శిల్పాన్ని ఈ రోజు మీకు ఇంట్రడక్షన్ చేయబోతున్నాను సార్. నా ఊహా సుందరి ఈ రోజు నాతో పాటు మీరు కూడా చూడబోతున్నారు. ఒక్కసారి చూడండి. నా ప్రేమ పంజరం వస్తుంది అనుకుంటే అస్థి పంజరం వచ్చింది ఏంటి సార్ లోపల నుంచి. చీచి చీచి ఇది నాకే నచ్చలేదు, బయట పడేస్తాను. ఈసారి ఊహించుకొని మంచి శిల్పాన్ని చెక్కుతా. అందమైన శిల్పం రావాలి అనే అందం రావాలి. వచ్చింది అందం. అర్థమైందిరా శిల్పం ఎందుకు చక్కగా రాలేదు. నువ్వు ఇలాగే ఉండి నేను ఇలాగే ఉండి ఇంకా ఆ శిల్పం అందంగా ఎలా వస్తుందిరా నీ బొంద. సర్లే సర్లే ఇంతకు ఎందుకు లేట్ గా వచ్చావు చెప్పు. వచ్చినా ఏం చేస్తాను, నేను చెప్తానా? మీరే చిన్నప్పటి నుంచి చెప్తున్నారు ఇక్కడ. నిన్న ఆర్టిస్ట్ గా చెక్కాలని 5 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కష్టపడుతున్నారు. మళ్ళీ వీడు వచ్చి శిల్పం చెక్కుతాడంటే శిల్పం 6 సంవత్సరాలైంది 6 సంవత్సరాలైంది. భూమికి జానడు పూల్లో కాపీరుడు చూపులకు మామూలుడు మునగాడు చాలా డైలాగ్ చెప్తే ఎవరు చెప్పాలరా? నేనే చెప్పాలి. చిలిపి ఎవర్రా? చూడటానికి నేను చిలిపిగా కనిపించిన నేను చిలిపి కాదు శిల్పి. సరే మా అన్న చెక్కాలి. ఏంటది? శిల్పం శిల్పం. ఓ చెక్కేద్దాం. ఇంతకు మీ అన్న ఎలా ఉంటాడు? పొద్దుగాల బీర్ షాప్ లో ఉంటాడు, రాత్రికి అయితే రత్తాల షాప్ లో ఉంటాడు. నేను చెప్పింది మీ అన్న ఎక్కడ ఉంటాడని అడగలా, ఎలా ఉంటాడు అని అడిగా. అన్న లెక్కనే ఉంటాడు. అన్నలాగుంటాడు వీళ్ళ దున్నలాగుంటాడు కాదు. వాళ్ళు అడిగారు అదంతా. ఎలా ఉంటాడు? ఇంచుమించు ఈ లెక్కనే ఉంటాడు. ఈ లెక్కన ఉంటాడా? అందంగా చెక్తావా? ఈలాగా ఉండమంటారు మళ్ళీ అందంగా చెక్కమంటారు. ఎలా చెప్తారండి? ఇగో పొద్దుగాల మా అన్న బర్త్డే పోయి మీరైతే ఎట్లా చెక్కాలంటే రాత్రి రాత్రి చెక్కాలి. పొద్దుగాల విగ్రహం తీసుకొని మా అన్నగారు బర్త్డే చేయాలి. అడ్వాన్స్ ఇవ్వండి సార్ చెక్కేస్తాను. పైసలు తీసుకొని చెక్కేస్తావు? నేను అన్నది చెక్కేస్తానంటే అది కాదు సార్. అడ్వాన్స్ ఇస్తే చెక్కుతాను సార్. అదే నా దగ్గర పైసలు లేవు, నేను చెక్కిస్తా. నేను చెక్కిస్తాను సార్. అరే నేను చెక్కిస్తారా భయ్? అరే నేను ఉంది శిల్పి సార్, నేను చెక్కిస్తాను. అవులే నేను అన్నది చెక్కిస్తా అంటున్నా. ఓహో ఆ చెక్క. పొద్దున్న కల్లా శిల్పం చెక్కలేదనుకో నువ్వు ఉండవు. ఇక్కడ వార్నింగ్ లిస్ట్ ఎవడు ఇవ్వాలరా? నేనే ఇవ్వాలి. అరే మొత్తానికి అయితే వాళ్ళు రేపొద్దునికే కావాలన్నారు కాబట్టి చాలా బాగా చెక్కాలరా సూపర్ శిల్పం. అన్న. దీనికి మొహం కొద్దిగా నీలా చెక్కిస్తే అయిపోద్ది. ఇగో ఆ ఉల్లు ఎందుకో. అరే నువ్వేం చేస్తున్నావురా? వెన్నుపూస తెక్కుతున్నానా? వెన్నుపూస చెక్కుతున్నావా? ఎప్పుడంతే వెన్నుపూస వెన్నుపోటు తప్ప వీడికి వేరే మార్చేది సార్. భలే ఉందిరా, అచ్చు నీలానే ఉందిరా. నా శిల్పకళ మీద నాకే ముద్ద వస్తుంది. సరే గానీ బాగా అలసిపోయిన చాయ్ తాగి వస్తాను. దీనికి ఫస్ట్ కోటింగ్ కొట్టి వైట్ వాష్ మళ్ళీ పెట్టించు పెయింట్ వేద్దాం. చెక్కిస్తానా అని వెళ్ళిపో. హలో స్కూల్ ఫీజు కట్టాలా? మొన్ననే కదా స్కూల్ ఫీజు కట్టా మనము. పిచ్చి పిచ్చగా ఉందా నీకు? డబ్బులంతా వేస్ట్ చేస్తావు. చెయ్యి కొడతాను నీ చెయ్యి, చెయ్యి కొడతాను నీ చెయ్యి. పండగకి చీర తీసుకురావాలా? మొన్ననే మొన్న మొన్ననే మొన్న 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 ఆ వైట్ వాష్ అయిపోయిందా బొమ్మకి? నాయకుడు బొమ్మ ఏంటి ఆలోచించేసావు? రేపే అంటారు వాళ్ళ బర్త్డే, ఇప్పుడు వస్తా. నేను ఏం చెప్పాలి వాడికి? అది కాదన్నా, నా భార్య ఫోన్ చేసింది. ఈ బొమ్మ మొత్తం ఇరగొట్టారన్న కోపంతో. అబ్బో నువ్వు అలా ఇప్పుడు ముందే రౌడీలు లాగా ఉన్నారా? ఒక ఐడియా వచ్చిందిరా. చెప్పండి. ఆడేమన్నాడు? వాళ్ళ నాయకుడు వచ్చు నీ పోలికలతోనే ఉన్నాడని చెప్పేసి అన్నాడు కదా. రేపు ఒక్క రోజు నువ్వే ఆ బొమ్మలాగా వెళ్ళిపో. నిన్నే నీ కోటింగ్ కట్టి పంపించేస్తా వాళ్ళ దగ్గరికి. అరే తప్పదురా, నా మాట విను. రేపు నైట్ మళ్ళీ నేను కిడ్నాప్ చేసేస్తాం. సరేనా? ఇంకెంత మించి వేరే దారి లేదురా. నేను ఉన్నాను కదరా, నేను చూసి నీకు ఎందుకు? అరే ఏమ్రా? అరే చెక్కినావురా? నమస్తే. అరే ఏం చెక్కినావురా మా అన్న? ఏం మొత్తం ఖతర్నాక్ చెక్కినావురా, కానీ ఒక్కడు పెట్టుడు మర్చిపోయినావురా. ఏంటన్నది? ఒట్టురా. అలా ఉన్న పర్లేదు, తెల్లనే కనబడతాడు మావాడు. ఇప్పుడే మేము పోయి పార్టీ చేసుకొని వస్తాం, వెంటనే తీసుకుపోతాం. ఓకేనా? తీసుకుపోండి అన్న. మీ పార్టీకి నేను వస్తానా?
వచ్చేసినారే ఇప్పుడు మన చూస్తారే అన్న బొమ్మ సార్ అది. అన్న అన్న బొమ్మ తీసుకోండి అన్న లేకపోతే అన్న అన్నని దండలు వేస్తే ఊపిరాడకి చచ్చిపోతాడు సార్. ఏ అలా ఊపిరి ఏమైతే అంటే శిల్పం ప్రాణం పెట్టి చెక్కాను కదా సార్, ప్రాణం ఉన్న మనిషిలా చూసుకోవాలి సార్. అన్న ఇస్తే అన్న అన్న లేకుండా పొద్దున వేసి అది త్రాగితే అన్నతో అన్నే అయిపోయింది. ఇప్పుడు అన్నకి కొబ్బరికాయ కొడదాం. తీసుకురా కొబ్బరికాయ కొట్టురా జే అన్నా. చచ్చిపోతాడు సార్, లేత విగ్రహం సార్. ఇంకా లేత విగ్రహం. అరే పగలవలసిన కొబ్బరికాయ కొబ్బరికాయ కాదు సార్, బొమ్మ కూడా పగిలిపోద్ది. తర్వాత మీ అన్న మీకు ఉండడు ఇంకా. అరే బొమ్మ పగులుతుందంట, బొమ్మ కొబ్బరికాయ కొట్టేదిరా. ఇప్పుడు అగరబత్తి తీసుకురాపు అన్న. సూపర్. అది అది ఇప్పుడు అన్నకి హ్యాపీ బర్త్డే ఫెస్టివల్. విగ్రహం ముంగుతుంది ఏమరా? ఇక్కడ మంట పెట్టారు కదా సార్, మెల్ట్ అయింది సార్ బొమ్మ. కొబ్బరికాయలు అగరబత్తీలు కాదన్నా, అన్న బట్ట అని చెప్తే ధూమ్ ధామ్ గా ఉండాలి. చూడు, ఇప్పుడు చూడు. అన్న పుట్టినరోజు అంటే ఘనంగా ఉండాలి. మళ్ళా వంగిపోయింది అన్న. అన్న కోసం నేను చచ్చిపోతారా? పట్టుకో అన్నా, చచ్చిపోతారా? నేను మీ అన్న పోసుకుంటున్నాడా పోస్తున్నాడు రా? 1 2 కోసం నేను వస్తున్నానన్నా. సార్ ఇప్పుడు మంట పట్టినది ఎందుకు లేని సార్? ఆడు చచ్చినందుకు జిందావాదా, నేను సాగుతున్నందుకు జిందావాదా? గాలి వస్తుంది దగ్గర రండి. అదే అన్నతో ఎట్లా అన్నతో నేను మడిచిరా. నేను ఊరు బొమ్మ తయారు చేసి అలా బయటకు వెళ్ళొచ్చు. అప్పుడు ఇలా ఆవిడతో ఫోన్ మాట్లాడితే బొమ్మ పగల కొట్టాడు సార్. ఆ టైంకి ఏం చేయాలో తెలియక వీడినే బొమ్మలా నిలబెట్టాను సార్. మా అన్న విగ్రహం వగలగొట్టిన మీరు అన్న లెక్క నిలబడి నన్ను మోసం చేసిన రాత్రి నేను ఎప్పుడు వచ్చినాను ఇదే రోడ్డు మీద మా అన్న లెక్కనే నిలబడాలి. ఇక్కడే ఎప్పుడు ఎప్పుడు నువ్వు నడు, నువ్వు కథలు అన్నా. वाला 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 तू है टैक्सी वाला 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 पिलचे 1000 वाला మొత్తానికి 350. అట్టేది నేను చెప్పేది ఎపిసోడ్ల గురించి కాదు, నా లవర్ లిస్ట్ గురించి. అబ్బా ఏవటో అరుసూయ. నాకేం తెలుసు. ఓకే. నా ఫ్రెండ్ ఇంకా రాడేటి, కాలేజ్ పోవాలి. గోపి అరే కాలేజ్కి వెళ్దాం పదా. కాలేజ్ 3 రోజులు సెలవులు రా. ఏ జబర్దస్త్ 350 ఎపిసోడ్ కదా, అందుకని కాలేజ్ సెలవు ప్రకటించారు. అయితే మనకి ఇక్కడ వచ్చి రోజు పండగే అన్నమాట. అవును, ప్రతిరోజు పండగే అన్నమాట. అవునరా. ఈ రోజు నా లవర్ పార్క్ తీసుకెళ్లి అక్కడ దాన్ని తులుక్ 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 చేస్తాను. రాధా గోపి రాధా గోపి రాధా. ఇన్నిసార్లు రాదా అంటే ఎడిటింగ్ లో రాదు గోపి. ఏదో ఇవాళ పార్క్ లో నా చెవిలో ఏదో చెప్తాను. ఇక్కడ కాదు, గోదావరి గట్టు పైన. గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది. రాధా రాధా ఎందు బాస్ ఎంత కోపంగా ఉన్నారు? ఈ రోజు ఎలాగైనా సరే ఆ గోపి గారిని చంపేయాలరా. ఎందుకు బాస్? వాడి తాత మా తాతను చంపేశాడు, వాళ్ళ నాన్న మా నాన్నను చంపేశాడు. అందుకే ఎలాగైనా ఈ రోజు గోపి గారిని చంపేయాలి.
కనుభూషణ్ గోపిని చంపాలనుకుంటున్నాడా? ఈ విషయం ఎలాగైనా గోపికి చెప్పాలి. బీడగుడు స్కిట్లో అవకాశం ఇక్కుంటే రూలో పిచ్చిలాగా తిరుగుతుంటాడు. అదే ఒకవేళ అవకాశం ఇస్తే ఈ ఫ్లోర్ మొత్తం తిరుగుతుంటాడు. ఏట్రా గోపి, నీకొక విషయం చెప్పాలి. ఆ పనిభూషణ్ నిన్ను చంపాలనుకుంటున్నాడు. ఏడ్చాడు. వాడి ప్లాన్ లో వాడు ఉంటాడు, ఆ ప్లాన్ లో నేను ఉంటాను. ఏంటా నీ ప్లాను? బిల్లాడనికి 3 డూపులు ఉంటారు కదా. అవును. వీరప్పనికి 3 డూపులు. వీరప్పనికి 3 డూపులు ఉంటారు. అలాగే నాకు 2 డూపులు తెచ్చుకున్నాను. ఏర్రా, ఎక్కడున్నారా? రెచ్చిపోదాం బ్రదర్. చూసావా, అచ్చం నాలాగున్నారు ఇద్దరు. బాబతుకు పదండి. ఎక్కడికి వెళ్తున్నావు? అచ్చు నీలాగా ఉన్నావన్న తర్వాత నీ బతుకు బతకడకట్టా బతుకు చావడం పెట్టు. ఏ జేజేమి ట్రా ఇప్పుడే చెప్పాను కదా డైలాగు. ఇక్కడ నుంచి పరిభూషణ్ రావుకి ఒక్క మొగుడు గారు, 3 మొగులు. అంటే పరిభూషణ్ రావు మనకు శత్రువా? ఎస్, శత్రువు ఏ క్షణైనా దాడి చేయొచ్చు. అందుకే మనం చాలా 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 జాగ్రత్తగా ఉంటారు. ఎంత లాగుంటే పరిభూషణ్ రావు కత్తితో దాడి చేయక్కర్లేదు, ఇంకోడు ఉంటాడు. వాడేవాడు ఎడిటర్. మీరిద్దరు ఒక మాట ఇవ్వాలి. చేతులు ఇవ్వండి. ఎవరు ఎంత మాట అన్నా, ఎవరు ఏం చేసినా మీరు గోపి అనే సంగతి మాత్రం ఎవ్వరికి తెలియకుండా. గోపి కాదనే సంగతి ఎవ్వరికి చెప్పదు. నువ్వు మర్చిపోయినా గుర్తు చేసి మరీ చెప్తున్నా, మేము ఎవరికి చెప్పు. పదండి లోపలికి. నా గోపిని చూసి చాలా సేపు అయింది. గోపి గోపి గోపి, ఈవిడకి బాగా అసలు అమ్మ దొంగ, ఇక్కడున్నావా? గోపి ఎవరిది? గోపి లవరు కాదు కదా, నాకెందుకులే. అయినా నేను గోపిని కాదనే సంగతి ఇంకెవరికి చెప్పదని ఒట్టేయించుకున్నాను. కానీ నో ప్రాబ్లం. గోపి, నాకు ముద్దివ్వా? ఎందుకు ఇవ్వరు ఇట్రా. గోపి వన్. గోపి వన్ అంట. ఏం చేస్తున్నావు? నన్ను అడుగుతారేంటి? అడగండి. రాధా, ఏమిటిది? ఎవరతను? వాడు నా లక్లీ. లక్లీ లక్లీ కాదురా నీ అబ్బా. గోపి, ఎవరతను? వాడు నా డూపు. అయితే ఇక నుంచి ఇద్దరు అనమాట. ఏయ్, ఇంకా నుంచి ఇద్దరు అన్నమాట. అంటే ఇక నుంచి నువ్వు ఒక్కడు కాదు, ఇద్దరు అని చెప్తున్నా. నీకు విషయం అడగా. ఈ అబ్బాయి ఇచ్చి వెలికిచ్చి పట్టుకుంటే నేను కాదని చెప్పొచ్చుగా. ఎలా చెప్తావు? నువ్వేగా చెప్పావు నేను గోపిని కాదు, మీరు ఏది చేసినా ఎవరేమన్నా ఎవరికి చెప్పొద్దని. కావాలంటే ఆవిడ మళ్ళీ కౌగులించుకోమను, నేను ఈసారి కాదనే చెప్తాను. పళ్ళు రాలగొడతారు. ఇక్కడ నుంచి అబ్బాయి ఎక్కడి నుంచి వాడేసుకున్నా నువ్వు గోపి కాదని సంగతి అమ్మాయి మాత్రం చెప్పాలి. సరే అబ్బా, మంచి చాట్ మిస్ అయిపోయింది. గోపి, నేను నీకోసం పాయసం తీసుకొస్తా. ఏడ్చావు, లోపలికి పద. గోపి, నీకోసం నేను పాయసం తీసుకొచ్చాను. ఎవడెవరు? ఓహో, గోపిని ప్రేమించిన మనుషుల లవర్ అనుకుంటారు. ఇప్పుడు గాని అసలు విషయాన్ని చెప్పారంటే బొమ్మ తిరగబడిపోతుంది. నాకెందుకులే గాని. గోపి, నీకోసం నేను పాయసాన్ని తెచ్చాను. అవునా? సరే, పెట్టు. గోపి టూ. ఏం చేస్తున్నావు? తను నా కోసం పాయాసం తెచ్చింది, నేను తనకి ఆయాసం రప్పించా. Shut up! గోపి, ఎవరతను? వాడు నా సెకండ్ డూప్. అంటే ఇక నుంచి ఒక్కడు కాదు, 3 అనమాట. అంటే నువ్వు ఒక్కడివి కాదు, 3 అని చెప్తున్నా. పళ్ళు రాలగొడతారు. ఏమండి, ఈ అబ్బాయి ఇచ్చి నేను వాటేసుకుంటే నేను కాదు అని చెప్పొచ్చుగా. ఏం చెప్పమంటావు? నువ్వు చేతిలో చిగి వేశావు, ఒట్టు వేయించుకున్నావు, నా గురించి ఎవరికి చెప్పొద్దని చెప్పావు. అన్ని చెప్పిన వాడివి ఎలా చెప్పమంటావు? నీకు ఇక్కడ వచ్చి రాధ నిన్ను వాటేసుకుంటా, ముద్దు పెట్టుకుంటా, నేను గోపిని కాదు అనే సంగతి మాత్రం చెప్పాలి. నేను చెప్పను. రాధా, పోనీ ఇవ్వదని చెప్పు. నేను అసలే చెప్పను. రే గోపి, ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చిపోతావురా. ఎందుకు? రేయ్, మీ తాత మా తాతను చంపాడు రా, మీ నాన్న మా నాన్నను చంపాడు. అందుకే ఈ రోజు నిన్ను చంపేస్తాను రా. ఇప్పుడు గోపి ఒక్కడి కాదు, 3.
గోపి 1 2 రండి. ఒకరు అనుకుంటే వీళ్ళు ముగ్గురు వచ్చారు. మీలో అసలు గోపి ఎవరా? నేను లేదు మీలో నకిలీ గోపి ఎవరో చెప్పండి రా. నేను లేదు వీళ్ళు ఒకలంటే ముగ్గురు అంటున్నారా? ఇక వీళ్ళు అసలు గోపి ఎవడో నేను తేల్చేస్తాను. ముందు దాన్ని తీసుకొచ్చి కట్టేయండి రా. కట్టేయండి. రాదేరా? ఆగు, ఎందుకు అంత గట్టిగా లాగుతావు? పిలిస్తే నేనే వస్తాగా. ఇప్పుడు దీన్ని కొట్టేవంటే అసలు గోపి ఎవడో బయటకు వస్తాడు రా. ఆ అబ్బాయిని కొట్టకండి, కావాలంటే నన్ను కొట్టండి. కావాలంటే రద్దు కొట్టండి, రాధనేవి అనొచ్చు. ఏంట్రా ఒకడు అనుకుంటే ఇద్దరు వచ్చారు? అవును, ఇద్దరే వచ్చారు. అంటే ఇళ్ళు ఎవడో ఒకడే అసలు గోపిరా. ఒరే ఆ సంగతి నేను తెలుసుకుని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కట్టండి. దాన్ని తీసేయడం ముందు అక్కడి నుంచి. రాదా ఇక్కడొచ్చి పారిపోతా పరా. గోపి, నాకు ఆ గోపి 1 గోపి 2 కూడా కావాలి. రాదా గోపి కావాలి. రాదా 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 గోపి పర్మిషన్ రావు. కావాలంటే మా ముగ్గురు కలిపి కట్టాయి. వీళ్ళు అసలు గోపి ఎవడనేది నేను తేల్చేస్తాను. దాన్ని ఇట్లా లాగేయండి, ఇన్నట్టు తోసేయండి రా. a + b హోల్ స్క్వేర్ ఎంతరా? a² + 2ab + b². ఈడు గోపి కాదురా. a + b హోల్ స్క్వేర్ ఎంతరా? a² b² + 2ab. ఈడు కూడా గోపి కాదురా. ఓకే బాస్. అనరాదు వస్తుందో కనరాదు కదా. a + b హోల్ స్క్వేర్ ఎంతరా? అది మ్యాథ్సా సైన్సా? ఈడే గోపి. ఈడు పట్టుకొని కట్టేయండి రా ముందు. ఓకే బాస్. రాదా 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 వెళ్ళిపోతాం. రాదా ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చారో గోపి. రాదా? ఈడు తీసుకొని రాదా రాదా ನಾನು ತೇಡಿ ಬಂದೆ ಅಂಟವಾ ಮಾಮ ಅಂಟವಾ ಮಾಮ என்ன துர்காஷ்டமி என்ன பொடிங்கில் வளம் மிளகிலோ கன பழத்தில் மரத்தில் రావు. ఈ దుర్గాష్టమి రోజు ముల్లోకాలు ఉప్పుటలు అలాగే సూర్యుడు చంద్రుడు అందరూ నా భర్త ఎక్కడున్నా వెతికి పట్టుకు పెడతారు. అమ్మా చంద్రముఖి, నీ ప్రియుడు గుణశేఖర్ చెట్టుకు వచ్చాడా? లేదు నాన్నగారు, లొకేషన్ చేంజ్ అయింది కదా అందుకే తప్పిపోయాడు. పెళ్లి కొడుకుని ఎలా వెతకాలమ్మా? నా మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు నాన్నగారు. అలాగైతే నేను వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటాను తల్లి. వెళ్ళండి. నా కాబోయే మొగుడు ఎక్కడ? నీ మాటలు వింటుంటే నా రోమాలు బల్లాలవుతున్నాయి, నా నరాలు శూలాలవుతున్నాయి, రక్తం పోటెత్తుతుంది. మజారే మజా. కూలింగ్ కావాలా? అసురా అందకాసురా కాదు, నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. చాలా స్మార్ట్ గా ఉన్నావు, నువ్వు రాజులాగా ఉన్నావు. నువ్వు నన్ను తగిలిన తర్వాత నాకెక్కడో కాలింది. నువ్వు ఎవరివే? ఇక ఆ అమ్మాయి గురించి తెలియాలా? ఒక్క నిమిషం ఆగు. 500 దశాబ్దాల క్రితం ఇదే జబర్దస్త్ మీద యువరాణి. నీ గురించి కూడా చెప్తా. నాకు కనబడిందా? నేను కంట్లో పడింది. వదవా ఇదే జబర్దస్త్ స్టేజ్ మీద దాని ప్రేమ కోసం పుట్టిన యువరాజువు నువ్వు. ఒక్కసారి రండి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ. మీరెంత పాడుకున్నా సరే మీ పెళ్లి అవ్వదు. ఎందుకు? మీరు పుట్టినట్టుగానే వాడు పుట్టాడు. శత్రువులను చెండాడే ధీరుడు, శతధ్రువం సయోధుడు. డైలాగ్ వాడికి ఎవడు రాయడు, ఎంత చెప్పినా యాక్టింగ్ చేయడు. సందీప్ భైరవ. వాళ్ళకి 3 లక్షలు ఇచ్చింది నీ ఈపు చూపించడానికి. ఎక్కడ చెప్పి నిమ్డా నిమ్డా. నిన్ను ఎవడు ఏం తిడతాడని కాదురా, నీ పేరేంటి? ఏమన్నాడు వాడు? తెగ పర్ఫార్మెన్స్ చేసినా బయట జనాలు యాక్ట్ 2 అని ఉమ్మేస్తానని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు.
ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నిన్ను అన్నాడు. అంధకాసురుని వాడు మళ్ళీ ఏమన్నాడో తెలుసా? అన్నాడు. ఏ దులుగులు కాస్త దూసెల్ మీ దర్వాజా బాయంతారా చోడింగే. అంధకాసురా వాడు చంద్రముఖిని పెళ్లి చేసుకుంటాడు. చేసుకుంటా. ఈ అసురుడు ఉన్నాడు కదా, ఒక్క నిమిషం ఇటురా. అదే కరెంట్ రావట్లేదు. వీడికి వచ్చిన ప్రాబ్లం. ఇల్లే 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 నువ్వు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే మనకు మిగిలేది లే. అంధకాసురా మజారే మామా. దాని ఒంట్లోకి చంద్రముఖి ఆవాహించింది. దాన్ని వదలగొట్టాలి అంటే వాడు రావాలి. ఇంకెవర్రా? రా! నేను అమరీష్ పురి, పక్కా కమర్షియల్. ఎంత? 70 రూపాయలు ఒక సిగరెట్. ఇది మామూలు కన్యా కాదు, దేవ్ కన్యా. అరే ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా, నాకే అర్థం కాలేదు. అది కన్యే కాదురా నాయన, నీకు దేవకన్య ఎవడు చెప్పాడు? మహాదృశ్యులం. దాంట్లో దెయ్యం పట్టింది, నువ్వు దాన్ని వదలగొట్టాలి. ఈ నిమ్మకాయ ఉంటే ఆ. దీన్ని బాటిల్లో పెట్టేవాణ్ణి, కొబ్బరికాయ ఉంటే బాక్స్ లో పెట్టేవాణ్ణి. ఆడికి తలకాయ ఉంటే నేను నా టీంలో పెట్టేవాడు కాదుగా. అంధకాసురా వీడు వల్ల అయ్యేటట్టు లేదు. ఆ చంద్రముఖిని నువ్వే వదలగొట్టు. చంద్ర మురికా? దీనికి ఇదే కరెక్ట్. పెళ్లి ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఒప్పుకోను. ఇల్లే 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 ఇల్లే. చెప్పు ఎవరు నువ్వు? చంద్రముఖి. తోం తోం తోం. అరే నిమ్డా, ఈ దెయ్యం అంధకాసురులోకి వెళ్ళినట్టుందిరా. ఈ రోజు ఆకుమీద జరిగిపోతున్న ఈ అద్భుతమైన జాతరకి ఉప్మా ఈవెంట్స్ వారు సమర్పించు బ్యూటిఫుల్ ఈవెంట్. ఈ రోజు ఈవెంట్ లో మీ అందరిని అందించడానికి రాబోతున్నారు బ్యూటిఫుల్ సింగర్స్, మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ డాన్సర్స్. వెల్కమ్ అప్పారావు టీమ్. ఈయన అప్పారావు గారు చాలా అద్భుతమైన మెజిషియన్, అలాగే మావాడు గొప్ప సింగరు, ఇతను గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్. అతను ఒకసారి గట్టిగా చెప్పండి. ఎవడే నువ్వు? హైదరాబాద్ నుంచి వచ్చా ఈవెంట్ చేయడానికి. ఆ ఈవెంట్ అయిపోయిందో చేతి కానీ పక్కన. హలో, ఈవెంట్ మాకిచ్చారు, ఫస్ట్ మేము చేయాలి. మేము చేస్తున్నాం. వీళ్ళందరూ ఎవరు? సింగర్, మిమిక్రీ ఆర్టిస్ట్, మెజిషియన్. ఇది మిమిక్రీ ఆర్టిస్టా? yes. అది మిమిక్రీ ఆర్టిస్ట్ అట. ఈడు నువ్వు ఆర్టిస్టా? ఆర్టిస్ట్. ఫస్ట్ మన ముందుకు రాబోతున్నారు అప్పారావు మెజిషియన్ మ్యాజిక్. హలో నమస్తే, దిస్ ఇస్ అప్పి. నేను చెప్పేసా అవన్నీ, నువ్వు మ్యాజిక్ చేయి. ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి కదా. అవసరం లేదు, నేను చెప్పా మ్యాజిక్ చేయి. ఐఎమ్ ద విలేజ్ నేషనల్ ఇంటర్నేషనల్. నీ గురించి చెప్పేశాను, మ్యాజిక్ చేయి. ఏంటది? ఇంట్రడక్షన్ కూడా ఎవరు అడిగారే? చెప్పే రెడీ. అదేంటది? కర్చీఫ్ అండి. మరి నీకు తెలుసుగా, వాళ్ళని కడుగుతావు చెయ్యి. ఏమండి, మెజిషియన్ అన్న తర్వాత అట్రాక్ట్ అవుతాడండి, అదే అవ్వద్దంటే ఎలాగవుతుంది? అవన్నీ కుదరవు, ఆల్రెడీ నీ గురించి చెప్పాను, చేయరా, టైం లేదు. ఓకే, ఈ కర్చీఫ్ ఇలాగ నేను ఎడం చేతి మీద వేసుకున్నాను. దేనికి? ముఖం తుడుచుకోవడానికండి. మ్యాజిక్ చేస్తున్నావు. మ్యాజిక్, ఓకే. ఇంద్రజాల ప్రదర్శన, కనికట్టు, హస్తలాఘవం. అదొద్దు, మ్యాజిక్ చేయి. ఇప్పుడు ఆబ్రికాదాబ్రా, ఫోకస్ ఫోకస్ లిటిల్ హార్ట్స్ అనగానే ఒక పావురం బయటకు వస్తుంది. పావురం వద్దు, పులి కావాలి మాకు, పులి కావాలి మాకు. నువ్వు
ఇచ్చిందేమో పిల్లి బిత్తిరి అంత పేమెంట్. పులి వస్తుందా, ఏనుగు వస్తుందా, సింహం వస్తుందా? మా మ్యాజిక్ అన్నో ఏదంటే తెప్పిస్తాను. తెప్పిస్తామండి. మా ప్లాన్ ప్రకారం పావురం వస్తుంది. ప్లాన్ కి కుదరవు, మ్యాజిక్ చేయి. నెక్స్ట్ ఐటమ్ వి ఆర్ గోయింగ్ టు హ్యాపీలీ. అది అయిపోయిందా? అది అయిపోయింది కదండి. మరి పావురమే తీయగలం. మీరు పులులు, సింహాలు, నక్కలు, అది ఒకటే మీ దగ్గర ఉందా? ఒక్క ఐటమే తెస్తామండి. సరే చెయ్యి. ఓకే, గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. జనరల్ గా ఏంటో మీ అందరికీ తెలిసి చెప్పక్కర్లేదు. ఈ కర్నీలా మీరు పట్టుకోండి. నేను పట్టుకోవాలా? మరి నువ్వు మ్యాజిక్ చేస్తావా? నేనే చేస్తానండి. ఇంట్రాక్షన్ అవ్వాలి మెజిషియన్ అంటే. ఓకే ఓకే రెడీ. ఈ కర్రని ఇలా పట్టుకుని 1 2 3 అనగానే వదిలేయండి. 1 2 3 పడిపోయింది. పడిపోయింది. మ్యాజిక్ అయిపోయింది. సూపర్. నో దిస్ ఇస్ నాట్ ద మ్యాజిక్. మరి అదే నేను గాని పట్టుకుని 1 2 3 అంటే అలాగే ఉండిపోతుంది. అరే సూపర్. రెడీ. 1 2 3 ఇదేంటిది? ఈ బొక్కలన్నీ మీరు చెప్తారు ఆడియన్స్ కి. మ్యాజిక్ అన్నా, మ్యాజిక్ అంటే ఎవరు కనబడుకో, నాకు కనబడిపోయింది. వేలుతో ఇట్లా పట్టుకున్నావు నువ్వు. మిమ్మల్ని ఎవరు చూడమన్నానండి? మీరు బుకింగ్ ఇచ్చారు, మూసుకొని ఉండండి. మ్యాజిక్ చేయాలి కదా. మ్యాజిక్ చేసామండి. మరి 2 చేతులతో పట్టుకున్నావు, ఒక చేత్తో చెయ్యి. ఇలా పట్టుకున్నావా? అవును. ఎప్పుడైనా సరే ఆ స్టిక్ అలా ఉండాలంటే మణికట్టు. ఇదొద్దు, ఇలా చెయ్యి. మోసం చేస్తావారా నువ్వు? మోసం కాదండి, మ్యాజిక్ అండి. ఇప్పుడు మీరు అందరూ ఇళ్లలో కూడా ఒక పెద్ద పొడవాటి కర్ర తీసుకోండి. ఎందుకు చిన్నది తీసుకోలేమా? మీ సైజ్ అంత కర్ర పెట్టుకోండి. ఓకే రెడీ. ఇలా పట్టుకొని ఇలా అదంటే ఆడియన్స్ కి ఇలా చూపిస్తుంది. ఇదండి. అదిగో చూసావా, తెలిసిపోయింది. అండ్ ఆల్సో ద లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాజిక్. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కాయిన్ గా నాకు ప్రపంచంలోనే చాలా పెద్ద పేరుంది. యు టేక్ ద 1 రూపీ కాయిన్. ఓకే, ఏంగుంటుంది జీడీలా? ఏమండి చక్కీలు కొనుక్కోండి, నాకు ఎందుకండి. పాప బా ఎంత బాగున్నావురా నువ్వు. ఐ లవ్ యు రా. ఈ 1 రూపీ కాయిన్ నీ దగ్గర ఉంచుకో. ఎనీబడీ ఇస్ దేర్? ప్లీజ్ కమ్. ఈ కాయిన్ అందరికి చూపించి నీ దగ్గర పెట్టుకొని ఎక్కడి నుంచి వచ్చో ఒకటికి వెళ్ళిపో. ఇంకెన్ని కాయిన్స్ మిగిలాయి? 1. ఇది ఇప్పుడు నేను ఇక్కడ వేసా. ఇప్పుడు 3 కాయిన్స్ కూడా ఒక దగ్గర నుంచి రప్పిస్తాను. ఆర్ యు బిలీవింగ్? బిలీవ్. నువ్వు రా అబ్బాయి. ఆబ్రకాదాబ్రా. ఫోకస్ ఫోకస్ లిటిల్ హార్ట్. కమ్ అవుట్ కమ్ అవుట్ కమ్ అవుట్ కమ్ అవుట్ కమ్ అవుట్. తీరా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? ఒక్కొక్కరు కాయిన్లు జోబులు వేసుకుని ఆడి దగ్గర అదే వెళ్ళిపోయేటప్పుడే 4 కాయిన్లు. కాయిన్ చూపి. ఏది ఎక్కడుంది? నా దగ్గర లేదు. నీ దగ్గర కాయిన్? ఒక్క నిమిషం. ఓ నాయన, ఎంత పెర్ఫార్మెన్స్ సార్. మీ కాయిన్ ఏది? నా కాయిన్ లోపల. వద్దొద్దు, చేయి పెట్టే సాహసం నేను చేయలేను. ఇప్పుడు మన ముందు రాబోతున్నాడు మిమిక్రీ ఆర్టిస్ట్ పార్థు. లెట్స్ వెల్కమ్. మావాడు చేస్తాడు చూడు మిమిక్రీ, అదిరిపోద్ది. ఏమి రెడీ? ఫస్ట్ ప్రకాష్ రాజ్ వాయిస్. సిద్ధు, అది కాదురా, నీ గురించే కదరా ఆలోచిస్తున్నా. ఇది ప్రకాశ్ రాజ్ వాయిస్ రా. ఎందుకు కాదు? నీకు వచ్చా ప్రకాష్ రాజ్ వాయిస్? అరే నువ్వు ఎప్పుడో నాకు తెలియదురా. నువ్వు చేసింది చాలా తప్పు. నా ఇంటికి వచ్చి 1 కోటి రూపాయలు పట్టుకు మళ్ళా సంపాదించుకుంటా. ఇదిరా వాయిస్ అంటే. పక్కనుండు. ఇది ప్రకాష్ రాజ్ వాయిస్. ఆయనకు జ్వరం వచ్చింది, ఓకేనా? ప్రకాశ్ రాజుకి జ్వరం వస్తే ఇలా మాట్లాడతాడా? నీకు తెలుసా ప్రకాష్ రాజ్ గారు జ్వరం వచ్చినప్పుడు నువ్వు చూసావా? చూడలేదు. నేను చూశాను, అదే వాయిస్. నెక్స్ట్ వెల్కమ్ సింగర్. చిక్కుడుకాయ వంకాయ దొండకాయ బెండకాయ చిక్కుడుకాయ చెట్టు కింద ఉయ్యాలో చిక్కుడుకాయ చెట్టు కింద ఉయ్యాల ఎలా వస్తాదిరా? ఎందుకు కట్టుకోకూడదు నీకు తెలుసా? చిక్కుడుకాయ చెట్టుకి బలం ఉండదు, ఎలా వస్తుంది? కట్టుకున్నాడా అతని టెక్నాలజీ. నీకేంటి ప్రాబ్లం? రెడీ? చిక్కుడుకాయ వంకాయ దొండకాయ బెండకాయ బెండకాయ చెట్టు కింద అమ్మ కడుపు మాడ. బెండకాయ చెట్టు కింద ఉయ్యాల ఎలా వస్తుందిరా? అవును, ఇందా కట్టిన చిక్కుడుకాయ చెట్టుకి తెగిపోయింది, ఇప్పుడు బెండకాయ కట్టుకున్నాడు. నీకేంటి ప్రాబ్లం? నువ్వు ఆల్ రౌండర్ కదా, పాట నువ్వు పాడు. మైకి తీరా. రెడీ? పాడు. పచ్చగడ్డి కోసేది పడిచి పిల్ల, అది కనపడితే చాలు నా గుండెగుల్లో. పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి. ఇందులో పిక్కలు ఎందుకు వచ్చారా? ఉందయ్యా, లిరిక్ లో ఉంది. నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ సాడ్ సాంగ్. ఆడియన్స్ కోరిక మేరకు సాడ్ సాంగ్ పడుతున్నారు. రెడీ స్టార్ట్. కన్నీలకే కష్టాలొచ్చి కష్టాలకే కన్నీరొచ్చి పిక్కలపై
పైదాకా కుక్కల చీర కట్టి వెళ్ళిపోతా. అవి చూడాలి దీని చాకు. పిక్కలు ఎందుకు వస్తారా కష్టాలు కన్నీళ్ళకి? ఏ పిక్కకి నొప్పి ఉండదా ఆవిడ కన్నీళ్ళకి రావా? హలో, ఆ, 40,000 తీసుకొని ఇద్దరు వస్తే నువ్వు 10,000కి 10 మందిని తీసుకొని వస్తే ఈవెంట్లు ఎలా వస్తాయి? 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నాం నీలాంటి వాళ్ళ వల్ల. పిచ్చి పిచ్చివాడు అది అసలు ఇండస్ట్రీలో నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా చూసా ఇండస్ట్రీలో? వీడికి లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాండ్ మ్యాజిక్ చేయి. మా బోర్డు పర్ఫార్మెన్స్ చూడు. సూపర్. ఈ వేలు ఎక్కడుంది? బటన్ వేలు ఇక్కడ ఉంది. 1 2 3 అను. 1 2 3. యా, ఎక్కడికి వచ్చింది? అక్కడికి వచ్చింది. మరి కుక్కలు 100 మొగుడతాయి సార్, మనకెందుకు? మనం వెళ్దాం. కుక్కలు కాదండి, ఓర కుక్కలండి. పోనీలేండి సార్, పిచ్చి కుక్కలు. పోనీలేండి సార్. దొంగపోతున్నాడు. ఇంకా 4 పర్లేదు సార్. ఈ రోజు మేము హైదరాబాద్ వచ్చాం. మా ప్రోగ్రామ్ లో ముందుగా ఫస్ట్ మా వాడు మిమిక్రీ చేస్తాం. ఇప్పుడు మీకోసం నేను మహేష్ బాబు చేస్తాను. చప్పట్లు పట్టరా? హలో. మనిషి బాగుపడాలంటే ఒక బిజినెస్ ఇంపార్టెంట్ అండి. అందుకే సెకండ్ హ్యాండ్ సేల్ నేనే అమ్ముతాను, కొంటాను. అసలు నా బిజినెస్ ఉంటుందండి. ప్రపంచంలో ఎలాంటి పనులైనా సరే నా దగ్గర సేల్ అవ్వాల్సిందే. ఇప్పుడు వచ్చా ఆఫీస్ కి, ఇవాళ ఓపెనింగ్. ఓకే. హలో, హాయ్. ఏం చేస్తుంటావు? సెకండ్ హ్యాండ్ సేల్స్. కార్లు బ్రోకర్ అన్నమాట. మీరేం చేస్తుంటారు? పెళ్లి కాని అమ్మాయిలకి అబ్బాయిల్ని, అబ్బాయిలకి అమ్మాయిని సెట్ చేస్తుంటా. అది పెళ్లి కాని బ్రోకర్వి. కాల్ మీడియేటర్. మీకైతే మీడియేటర్, మాకైతే బ్రోకరా? నీ పక్కన బిజినెస్ పెట్టినందుకు చెప్పుతో పట్టుకోవాలి. నీకు షాప్ అద్దెకి ఇవ్వడమే ఎక్కువ, మా ఓనర్ గారికి చెప్పాను. మీకేం కావాలి? కారు కావాలి. కస్టమర్ అది బిల్డప్ నీకు పోటు పో. అదిరిపోయే పనులు నా దగ్గర ఉన్నాయి సార్. మీ బడ్జెట్ ఒక 25 to 30 lakhs. 25 to 30 lakhs ఎగ్జాక్ట్లీ. నా దగ్గర అదిరిపోయే పని ఉంది సార్. మొన్నే మన హీరో యాక్టింగ్ చేయలేదు, బెంచ్ బ్యాండ్ అమ్మేశారు సార్. ఎట్లా ఇప్పియండి సార్. మరి 2% నా కమిషన్, 3% తీసుకోండి. వెరీ గుడ్ సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి పేపర్లకి ఇప్పుడు మాట్లాడి నేను ఫోన్తో మాట్లాడవచ్చు. ప్లీజ్ ప్లీజ్. నమస్కారం సార్. నమస్తే. ఏం కొంటున్నారు? ఏం చేసుకుంటా? నడుపుకుంటా. ఇప్పుడు కార్ మీద వెళ్ళాం అనుకో, ఒంటరిగా దిక్కుమాలలో వెళ్ళాలి. పెళ్ళైందా? కాలేదు. పెళ్లి కాలేదా? నాకు ఎవరిస్తారు సార్ పెళ్లి? నేను చెప్పింది విను. పెళ్లి చేసుకున్నాం అనుకో, హ్యాపీగా ఇద్దరు జంటగా వెళ్ళొచ్చు. అవును. ఆఫీస్ నుంచి బయటికి ఎలా వెళ్తుంటే మీ ఆవిడ హాయ్ ముద్దు పెడుతుంది. పైగా ఈ 25 లక్షల కారు కట్నం కింద ఇప్పిస్తాం. ఇంకో 25 lakhs క్యాష్. ఏదో చేయండి సార్. అంతేనట? అవును సార్. ఫిక్స్ అయిపోయినట? ఫిక్స్. సార్ ఇప్పుడు ఆ బండి గురించి అట్టలేరండి. నిర్ణయం మార్చుకున్నా సార్, పెళ్లి చేసుకుంటున్నా సార్. ఆ తర్వాత కారు కొట్టు. అదేంటి సార్, నా దగ్గర మాట్లాడేది కదా సార్. 25 లక్షలు అన్నారు, 30 లక్షలు అన్నారు. లేదు సార్, నేను పెళ్లి చేసుకుంటా. నేను మగాని సార్. సార్ మీరు వెళ్ళి 2 కలర్ ఫోటోలు తీసుకొని వచ్చండి. ఎలాంటి? నేను మగాని సార్. ఏంటి కస్టమర్ ని తీసేసుకున్నావా? వ్యాపారం పెడితే సరిపోదు, ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ సరే కానీ సొంత కారు ఉందా? ఉంది. ఇల్లుందా? ఉంది. అది ఉందా? ఏది? అదే అదే ఇంట్లో తల్లా ఉందా అని. లేదు. 2 ఫోటోలు ఉంటే ఇవ్వచ్చుగా. ఏ దేనికి? అది ప్రొఫైల్ లెక్క. ప్రతివాడు నాకు చల్, నీ పని నువ్వు చూసుకో. ఏంటి నా కస్టమర్ దగ్గరకు వస్తున్నావు? పళ్ళు రాలిపోతే పోతారు. ముందు అడుగు. మీకేం కావాలి? కారు కావాలి. చూసావా, కస్టమర్ రాది. మీకు ఎలాంటి బండ్లు కావాలి? రోడ్డు మీద మంచి జమ్ జమ్ ఆడిపోవాలి కారు. జమ్ జమ్ అంటే సార్ మీ బడ్జెట్ ఎంత సార్? మీరు ఎంత ఇప్పించగలుగుతారు? అంటే ఒక 40 to 45, 50 ఆ రేంజ్ లో. ఓకే. మ్యాటర్ ఏంటంటే సార్, మన రామ్ చరణ్ గారు లేరు హీరో, ఆయన బండి. అయితే పక్కాగా తీసుకుంటాను. అదే సార్, ఆయన బండి కొంచెం 55 లక్షల రేంజ్ లో ఆయన అమ్ముదామని నాకు చెప్పారు ఫోన్ చేసి. మీకు 1 కోటి రూపాయలు ఓకేనా? ఓకే. నేను వెళ్ళి పేపర్ మాట్లాడేసి వస్తాను. తప్పకుండా. ఆయనతో ఫోన్ మాట్లాడాలి. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా ప్లీజ్. నేను కూడా మాట్లాడతాను. పర్లేదు, మీరు ఇక్కడ ఉండండి. ఎలాగో బండి చూస్తున్నారు, ఆయన పేపర్ తో సంతకం చేసుకుంటారు. ఏం కొంటున్నారు సార్? కారు కొంటున్నాను. ఎందుకు సార్? ఆయనలాగా ఇంట్లో పెట్టుకోవాలి పెళ్లి లేకుండా. కారు కొనుక్కోవచ్చు, కానీ నువ్వు ఇప్పుడు యూఎస్ వెళ్ళేటప్పుడు ఇలా ఎయిర్పోర్ట్ లో అలా మీ భార్యతో దిగుతుంటే అబ్బాబ్బా మా పని గారు చూడండి పెళ్లి చేసుకుని వచ్చారని ఎంత గొప్పగా ఉంటుంది. చాలా గొప్పగా. కారు కన్నా పెళ్ళే ఇంపార్టెంటా? సార్ మాట్లాడేసింది సార్, రామ్ చరణ్ గారు బండి మనకే అమ్ముతా.
మీరు ఇందా నా బండి దగ్గరకు వచ్చి అటు వెళ్తారేంటి మీరు? యాక్చువల్ గా మీ కాన్సెప్ట్ కంటే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇదైతే ఎవర్ లాంగ్ కదా. అన్నా కొత్త కార్లు లిస్ట్ తెచ్చాను. చాలా రోజుల నుంచి ఎగరా నువ్వు కలవక. సరే కూడా సార్, ఈ అమ్మాయి అప్సరసలా ఉంటుంది, చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పాడైపోయిన బండి. సార్ వేరే ఫోటో చూపించండి సార్. సార్, మైసూర్ మహారాజా వచ్చినా కూడా ఈ అమ్మాయి రిజెక్ట్ చేసింది. చేసుకుంటే ఎన్ఆర్ఐ చేసుకుంటానంటుంది. ఏమనిపిస్తుంది? అబ్బే ధనరాజ్ గారు తొక్కి తొక్కి ఇడిచిపెట్టిన బండి. నా దగ్గర తీసుకొచ్చి మా దీన్ని ఎలాగైనా అంబేట్రా అంటేను చూద్దాం లేరా అన్నాను. అయినా మీరు చూసారా బంపర్ చూడు ఎంత చండాలంగా ఉందా. హెడ్ లైట్లు బాగున్నాయా? ఎవరు చెప్పారు హెడ్ లైట్లు బాగుంటాయి? లోపల బల్బులు బాగుండాలి. ఈ అమ్మాయి ఏంటంటే చేసుకుంటే ఎన్ఆర్ఐ చేసుకుంటానంటుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? వేణు గారు 3 సార్లు వాడాడు ఈ బండి. ఇది ఇవ్వండి. నిజం. వాడు ఎంత చండాలంగా వాడాడంటే క్లచ్ మీద కాలేకి తొక్కి 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 రోడ్డు మీద పంచర్ అయిపోయింది బండి. ఎవరు పట్టించుకోలేదు. నాకు కొంచెం గౌరవం ఫ్యామిలీ సార్. మంచి అమ్మాయిని చూపించండి సార్, ఈ అమ్మాయి డాక్టరు, ఏంటంటే లండన్ లో చదువుకుంది, లండన్ నుంచి వచ్చింది. చాలా బాగుంటుంది, మీకు మంచి జోడి. చూడండి ఫేస్. నీకు తెలియట్లేదు కానీ ట్రాక్టర్ కి రీమోడలింగ్ చేసేది. టింకరింగ్ లప్ప పెట్టి పెయింట్ చేశారు. అబ్బే, ఇలాంటి బండ్లు ఎవరు కొనండి. అతి చండాలమైన బండ్లలో ఇలాంటి బండ్లు ఉన్నాయా? నువ్వు ఎప్పుడు తీసుకురాక, ఎందుకంటే మంది ఒక డెబల్ ఉన్న బండి. ఏంటి సార్, కస్టమర్ తో బిజినెస్ చేసుకోవా? కస్టమర్తో బిజినెస్ చేసుకోండి. మీ మాట్లాడుకుందా? జాగ్రత్తగా విను. మ్యారేజ్ బ్యూరోలో ఎవరు పెట్టలేని సిస్టమ్ పెట్టా, ఈ దెబ్బతో నీకు దిమ్మ తిరుగుతుంది. సార్, మన మ్యారేజ్ బ్యూరోలో లైవ్ డెమో ఉంది. అందరూ ఫోటోలు చూపిస్తారు, నేను డైరెక్ట్ ఫిగర్ ను చూపిస్తా. కుంకుమవతి, ఇప్పుడు చెప్పండి ఈ అందమైన ఫిగర్ ఎలా ఉందో? కస్టమర్ అడిగేది ట్రాక్టర్ రా, క్వారీ బండ్లు కాదు. ఈ అమ్మాయి కొంచెం లావుగా ఉంది, ఒప్పుకుంటా. కానీ నెక్స్ట్ వచ్చే అమ్మాయి ఉంటుందండి, నిజంగా చెప్పాలంటే 2 రాష్ట్రాలకు అందగత్తే. కానీ మీకు ఇస్తాను సార్, 10% కమిషన్ ఇవ్వాలి. అమ్మా పసుపు కన్యా, చూడండి సార్, ఈ అందగత్తెను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఒరే, కస్టమర్ అడిగేది మారుతి కార్ రా, మార్చరీ వ్యాన్ కాదు. మార్చరీ వ్యాన్ కి ఎర్ర పెయింట్ వేసిన అంతా మారుతి కార్ అయిపోతుందిగా. టైర్లు బాగుండాలి, హెడ్ లైట్లు బాగుండాలి, బంపర్ బాగుండాలి. సెకండ్ హ్యాండ్ బంపర్ వేసి మళ్ళీ చక్రం చేసి తీసుకొచ్చి సీట్లు బాగున్నాయి. ఎవరు చెప్పారు సీట్లు బాగున్నాయి? ఎవరెవరో పాడైపోయిన బండ్ల నుంచి తీసుకొచ్చి దాని మీద అతికిచ్చి ఆటో కన్సల్టెన్సీలు పెట్టి అమ్మేస్తారు. అలాంటి బండ్లు ఎప్పుడు కొనుక్కోకూడదు. మా ఫెసిలిటీ ఏంటంటే మీరు అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడచ్చు. ఈడు మనం ట్రైలర్ చూసుకోవచ్చు అన్నాడు బండి. ఈ బండి చూడు. అది చెప్తా, దీని జాతకం చెప్తా. మీరు ఎక్కడుంటారు? పంజాగుట్ట సెంటర్. పంజాగుట్ట 3 సార్లు చూసాను ఈ బండి. రాత్రి 9ంటికి తగిలిగేసింది అబ్బాయి. ఎప్పుడెప్పుడో వాడేసాడు. మా బండి కొంటుంది. మంచి సంబంధం చూడండి. ఏంటండి ఇది? అదేంటండి భాస్కర్ గారు, కస్టమర్ వెళ్ళిపోయాడు. ఏం చేస్తామండి, పక్కన దరిద్రకోటి కంపెనీ ఎయిడ్స్ వచ్చింది కదా. బెదరు, మళ్ళా మనకు గొడవలు ఎందుకు? పక్క పక్క వాళ్ళవి. నీకు ఎలాగా పెళ్లి కాలేదంటున్నావు. వీళ్ళిద్దరు ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. యుఎస్, ఒకటి అమెరికా. ఏం పేరు నీది? కుంకుమవతి. బ్రహ్మాండంగా లేదు సార్ నాడు. జిల్లే 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 పొద్దుపేట జిల్లే 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 అమ్మ కడుపు కాలా. అమలాపురంలో జీళ్ళు అమ్ముకుంటాను కదా నువ్వు. 20 రూపాయలు పెడితే 30 రూపాయలకి అమ్మాయి నువ్వే కదా. పళ్ళు రాలిపోతే ఏంటి? అక్క డూప్లికేట్ కానీ చెల్లి మాత్రం ఒరిజినల్ ఫ్రమ్ అమెరికా. అమెరికా దాని జాతకం కదా. దాని ముందు ఓకే. ఏం పేరు? టీకే. అంటే పసుపు కన్య. పసుపు కన్య. యా. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ యా. అంటే ఏంటో? టిక్ 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 టిక్. ఎవరు? అమెరికా. అమెరికాలో ఎక్కడ? అమెరికాలో అమెరికానే. వాట్ ఇస్ నేమ్? చిన్న పేరు సెంట్ అని. యు నో మ్యారీ మీ? మ్యారేజ్ చేద్దాంలే. ఏది ఇటు నుంచి అడిదాకా నడుచున్నా. ఇల్లు ఎంత? 30 రూపాయలు నేను అమ్ముతాను, అది 70 రూపాయలు అమ్ముతుంది. నాతోనే కొనుక్కొని పుణ్యం ఉంటుంది.
మార్కెట్ లో గిలిగిచ్చుకాయలు జీలు అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి అమెరికా యుఎస్ కుంకుమవతి సాఫ్ట్వేర్. ముందే మీ ఇద్దరిని మాట్లాడతాను నేను. ముందే మీరు అట్లే ఉండండి, మీరు అట్లే ఉండండి. అమెరికా చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయన. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాప